కోడలు లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆదేశానుసారం ఈ వేడుకలు జరిపారు. కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు సేవల్ని వారంతా కొనియాడారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. అలాంటి నాయకుడు పల్నాడులో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వెన్నుదండుగా ఉన్న మన చిరస్మరణీయుడు శివప్రసాదరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వినుకొండ నియోజకవర్గం శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తొలి స్పీకర్గా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా, మాజీ మంత్రిగా, నీటిపారుదల అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేసి ఈ యొక్క పల్నాడు అభివృద్ధికి అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మనకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఆ వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ జోహార్లు తెలియజేసుకుంటున్నాం. ఆ వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోము. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆయనని తలుచుకునే ఉంటుంది. ఆయన దీవెనలు ఎప్పుడు మన వైపు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం తన చివరికి ప్రాణత్యాగం కూడా చేసిన నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు మన పల్నాడులో లేకపోవడం మన దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కోడెల అనేది ఒక 3 అక్షరాల పదం కాదు, అది ఒక బ్రాండ్ ఉన్న ఇమేజ్. 2 తెలుగు రాష్ట్రాల్లో కోడెల గారి అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎంతోమంది నాయకుల్ని తీర్చిదిద్దిన ఘనత కోడెల గారికే దక్కింది. ఏ పదవి ఇచ్చినా కానీ, ఏ శాఖ, ఏ మంత్రి పదవి చేసినా కానీ ఆ శాఖ వన్నె తెచ్చిన నాయకుడు, మహానాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు 76వ జయంతి సందర్భంగా వారికి మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ఈరోజు వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఘనంగా డాక్టర్ గారికి నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకొని పేద పొడుగు బలహీన వర్గాలకి పావలా డాక్టర్గా పేరు తెచ్చుకొని నందమూరి తారక రావు గారి ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి ఆరగ్రహణం చేసి చిన్న వయసులోనే కాస్ట్ కుటుంబాన్ని ఓడించినటువంటి ఘనత ఒక కోడెల గారికి దక్కింది. పావలా డాక్టర్గా స్థాపించి అనేకమైనటువంటి పొడుగు బలహీన వర్గాలకి సేవలు చేసినటువంటి వ్యక్తి కోడెల గారు. అదేవిధంగా అన్నగారి క్యాబినెట్లో అనేక పదవులు వండి తెచ్చినటువంటి వ్యక్తి ఏంటంటే కోడెల గారు. పల్నాడు ప్రాంతంతో ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక స్టామినా ఏర్పరచుకున్న వ్యక్తి కోడెల గారు. ఈరోజు కోడెల గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అతని యొక్క జన్మదినం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకుల తరఫున ఈరోజు కోడెల గారికి ఘననివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు కోడెల గారి ఆశయాలను ముందుకి వినుకొండ తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందని సందర్భంగా కోరుకుంటున్నాం. కోడెల శివరాం అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ కోడెల శివప్రసాద్ గారు, జోహార్ కోడెల శివప్రసాద్ గారు, జోహార్ కోడెల శివప్రసాద్ గారు. జిల్లాలే తెలుగుదేశం పార్టీ, జిల్లాలే తెలుగుదేశం పార్టీ, జిల్లాలే నాయకత్వం, జిల్లాలే జీవి ఆంజనేయులు గారి నాయకత్వం, జిల్లాలే అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, జిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం.